హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడైతే నా ఛానల్లో వీడియో చేస్తున్నారో కంప్లీట్ వీడియో చూసుకోండి. మీకు షార్ట్ వీడియో, లాంగ్ వీడియో రెండు అప్లోడ్ చేయడం అవుతుంది. మీకు కంప్లీట్ వీడియోస్ మనం ఏం చేస్తామంటే మీకు ఇక్కడ కంప్లీట్గా వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఎందుకు మనం ఇట్లా అప్లోడ్ చేస్తున్నామంటే మనము ఆ స్క్రిప్ట్ వైజ్గా వీడియోస్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఇక్కడ కంప్లీట్ వీడియో మనము క్రియేట్ చేస్తామండి. ఇలాంటి వీడియోస్ ఇక్కడ మీకు కంప్లీట్గా ఉంటాయి. మీకు డౌట్స్ ఉంటే కనుక మన ఛానల్లో మీరు సంప్రదించి మొత్తం వీడియో ప్రాంప్ట్తో సహా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు వచ్చి నేను చెప్పే టాపిక్ వచ్చి ఒక వెబ్సైట్ కి అనలిటిక్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికోసం మీరు సింపుల్ గా స్టెప్స్ చూడండి. ఫస్ట్ google.com/analytics, సైన్ ఇన్ టు అనలిటిక్స్. ఇది మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఫ్రెష్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసుకోండి. స్టెప్ చూసుకోండి. ఫస్ట్ స్టెప్స్ క్లియర్గా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతామండి. సో స్టెప్స్ మనకు క్లియర్ లేకపోతే మనం ఎంత చేసినా మనకు వేస్ట్ అండి. ఇప్పుడు కంప్లీట్ గా మనకు స్టెప్స్ మనకు క్లియర్ ఉండాలి. సో అది స్టెప్స్ మనకు కంప్లీట్ ఇక్కడ ఆప్షన్స్ తో ఉంటాయి మనకి. ఇప్పుడు ఫస్ట్ వచ్చి మనకి స్టార్ట్ మెజరింగ్. ఇక్కడ మనం ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ వేసుకుంటాం. ఈ వెబ్సైట్ వచ్చి థాట్ఫుల్ క్రియేట్ గిఫ్ట్స్ అండి. ఈ వెబ్సైట్ ఉన్న మేజర్ ఆప్షన్ వచ్చి మనకి కంప్లీట్ గా కార్పొరేట్ గిఫ్టింగ్. ఎవరైనా కార్పొరేట్ గిఫ్టింగ్ అంతా చూస్తామంటే మీరు కన్సల్ట్ అవ్వచ్చు. హ్యాపీకి వెళ్ళి చెక్ చేసుకోవడంతో మీరు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న తర్వాత మీకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సేమ్ నేమ్. ఇక్కడ మీకు రిపోర్టింగ్ టైం జోన్ ఇండియా అయితే ఇండియా, యుఎస్ అయితే యుఎస్. ఏ కంట్రీ అయితే ఆ కంట్రీకి పెట్టుకోవచ్చు. తర్వాత కరెన్సీ వచ్చి మీరు ఇండియా చేయండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీ కంపెనీ, తర్వాత మీ కంపెనీ యొక్క మెయిన్ కేటగిరీ ఎలా ఉంటుందో అనేది కంప్లీట్ గా యాడ్ చేసుకోండి మీరు కంప్లీట్ గా. సో మీకు ఏదైతే మీకు ఉందో అది మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. కంప్లీట్ గా మీరు ఏదైతే మీకు ఆప్షన్ ఉన్నదో అది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ తర్వాత ఇవన్నీ క్లిక్ చేసుకోండి. ఇక్కడ అదర్ క్లిక్ చేయకండి. అదర్ క్లిక్ చేస్తే డియాక్టివేట్ అయిపోతుంది. సో మనకి ఇవన్నీ కావాలి కాబట్టి చూడండి. జనరేట్ లీడ్స్, డ్రైవ్ సేల్స్, అండర్స్టాండ్ వెబ్ అండ్ యాప్ ట్రాఫిక్, వ్యూ యూజర్ ఎంగేజ్మెంట్, రీటెన్షన్, క్రియేట్. క్రియేట్ క్లిక్ చేశాక మీ టర్మ్స్ అండ్ కండిషన్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసిన టైం జోన్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ యాక్సెప్ట్. యాక్సెప్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ వెబ్ కాబట్టి వెబ్ సెలెక్ట్ చేసుకోండి. వెబ్సైట్ గురించి ఇక్కడ మన వెబ్సైట్ యూఆర్ఎల్ ప్రాపర్ గా కాపీ చేసుకుని యూఆర్ఎల్ ని మీరు డైరెక్ట్ గా ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత ఆ ఒక వెబ్సైట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత క్రియేట్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. ఈ గూగుల్ అనలిటిక్స్ ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మన వెబ్సైట్ యొక్క లైవ్ ట్రాఫిక్ ని, యూజర్ యాక్టివేషన్ ని అండ్ మనకి ఎక్కడి నుంచి యూజర్ వస్తున్నారో తెలుసుకోవడానికి మనం ఇది యూజ్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఈ కోడ్ ఉంది కదా, కోడ్ ని కాపీ చేసుకోండి. మీకు హోస్టింగ్ లో కంప్లీట్ గా ఉంటుందండి. HTTP డాక్స్ లో మీరు ఎక్కడైతే అక్కడ మీరు లాగిన్ చేయాలనుకుంటున్నారో ఆ లాగిన్ ఎంటర్ చేసుకొని మీకు కావాల్సిన సి ప్యానల్ ప్లస్ ప్యానల్ అవన్నీ ఇక్కడ ఉంటాయండి. సో ఇక్కడ క్లిక్ చేసుకొని మీకు ఏదైతే అప్లికేషన్ మనం ప్రిపేర్ చేసామో దాని ప్రకారంగా ఇక్కడ చేసుకోవాలి. వ్యూస్ మీకు ఏదైతే ఆప్షన్ ఉందో అవి కరెక్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు కావాల్సిన ఆప్షన్ హెడర్ లో కానీ హెడర్ PHPలో కానీ ఈ కోడ్ మనం ఎంటర్ చేసుకోవచ్చు. దీనికి వేరే ఆప్షన్ లేదండి. సో ఇక్కడ హెడ్ లో మనము పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సేవ్ అండ్ రెజ్యూమ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు కోడ్ యాక్టివ్ అయిందా ఇన్యాక్టివ్ అయిందా ఎలా తెలుసుకోవచ్చు. కంట్రోల్ క్లిక్ చేయండి. మనం పేజ్ కొట్టినప్పుడు మనకి ఇక్కడ కంప్లీట్ ఒక కోడ్ ఉంటుందండి. అంటే దీనికి ఒక ఈ కోడ్ వస్తుంది. ఈ కోడ్ని ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. చూడండి, అలాగా మనం ప్రతి పేజ్ చెక్ చేసుకోవచ్చు. సో మనం ఇంత టైం ఒక మనకి 100 పేజ్ ఎలా తెలుస్తుంది అంటే ఇంకో విషయం ఉంటుందండి. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత టెక్స్ట్ ఇన్స్టలేషన్ ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ ఇన్స్టలేషన్ క్లిక్ చేస్తే మీ కోడ్ యాక్టివ్ అవుతానే మీకు నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది అన్నట్టు. సో కోడ్ కన్ఫర్మ్, రికమెండెడ్, కన్ఫర్మ్. ఇది అయిపోయిన వెంటనే మీకు ఇక్కడ కంప్లీట్ ఆప్షన్ ఉంటాయి. ఇది ఆప్షన్ తో క్లోజ్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకు హోమ్కి వెళ్తారు. ఇక్కడ హోమ్ లో మీకున్న నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఇవన్నీ మనం ఫ్యూచర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే మనకు ఆప్షన్ అది. ఇంకో విషయం ఏంటంటే మనకు ఎలా యాక్టివ్ అయింది తెలుసుకోవాలి. ఇంకో ఆప్షన్ ఏంటంటే మనకు రియల్ టైమ్ ఓవర్ వ్యూ, అంటే మనకు లైవ్ ట్రాఫిక్ తెలుస్తుంది.
మన వెబ్సైట్ లో ఎంత లైవ్ ట్రాఫిక్ వస్తుంది, ఏ లొకేషన్స్ వస్తుంది, ఎంత పేజ్ వ్యూస్ వస్తున్నాయి, మొత్తం ఇక్కడ మనకు తెలుస్తున్నట్టు, ఏ ఏ పేజ్ వాళ్ళు క్లిక్ చేస్తున్నారు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ మనకు వెబ్సైట్ లైవ్ ట్రాఫిక్ లో రియల్ టైం ఓవర్వ్యూలో మనం తెలుసుకోవచ్చు. సో ఎలాంటి ట్రాఫిక్ కావాలన్నా, ఎలాంటి మనకు లీడ్స్ ఉన్నా, ఇలా ఏవైనా మనకు కావాలనుకున్నప్పుడు ఇక్కడ మీరు కంప్లీట్ గా రిపోర్ట్ లో చెక్ చేసుకోవచ్చు. జనరేట్ లీడ్స్, ఓవర్వ్యూ, సో మనకి ఎంత మనకు వస్తుంది, ఇవన్నీ మనకి ఇక్కడ చూసుకోవచ్చు. రియల్ టైం పేజెస్, సో కంప్లీట్ గా చూసుకోవచ్చు. రిపోర్ట్ స్నాప్ షాట్స్, మీకు ఏదైతే మీకు ఉందో కంప్లీట్ గా మీరు చూసుకోవచ్చు. ఇదివరకు మీకు డిఫరెంట్ ఉండే, ఇప్పుడు మీకు డిఫరెంట్ గా వచ్చిందండి. కంప్లీట్ గా మీకు ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో అవి చూసుకొని ఇక్కడ మీరు వర్క్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఎలాంటి గూగుల్ అనలిటిక్స్ అయినా మనం యాక్టివ్ చేసుకొని మన వెబ్సైట్ ట్రాఫిక్ ని చెక్ చేసుకోవచ్చు. మనకు లైవ్ ట్రాఫిక్ కావాలంటే రియల్ టైం ఓవర్వ్యూలో మనం చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనకు గూగుల్ అనలిటిక్స్ లో కంప్లీట్ మీకు రిపోర్ట్ అని ఇవ్వడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది అన్నట్టు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.